హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. సో ఇవాళ మార్నింగే ఆకాశం అయితే ఇట్లా ఉందండి, ఫుల్ ఉరుములు మెరుపులతో. చాలా డిఫరెంట్గా ఉంది ఈ ఎక్స్పీరియన్స్ రెయిన్స్ది అయితే. అంటే మెరుపులు నేను ఎప్పుడు అంత ఎక్కువ చూడలేదు, కానీ ఇక్కడ చాలా మెరుపులు వచ్చి అప్పుడు వాన పడుతుంది. సో ఇట్ వాస్ సో యునీక్ ఎక్స్పీరియన్స్ అనొచ్చు. అండ్ ఇవాళ కొంచెం పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాను, ఎందుకంటే మా వారు ఎర్లీగా బయలుదేరుతాను అన్నారు వర్క్కి. సో ఇవాళ నేను అలసందల వడలు చేద్దాము అనేసి నిన్న నానబెట్టానండి. లోబియా అంటాం కదా వీటిల్ని. ఇవి హై ఇన్ ఫైబర్ అండ్ హై ఇన్ ప్రోటీన్. సో డైట్ చేసే వాళ్ళకి ఇట్లాంటివి హై ప్రోటీన్ డైట్ చేస్తే వాళ్ళకి చాలాసేపు వరకు ఆకలి వేయదు అండ్ దే కెన్ కంట్రోల్ ద పోర్షన్ ఆల్సో. సో మా వారికి డైటింగ్ చేసేటప్పుడు ఇది అలవాటైంది అండ్ నౌ హీస్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ దిస్ అలసందల వడ అనమాట. సో దీనికి నైట్ పూట నానబెట్టుకున్న లోబియా, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ మిక్సీలో పట్టేసుకొని కొంచెం జీలకర్ర వేసుకున్నాను, ధనియాలు, సోంపు, వాము ఒప్పించు అంటే అండి, అండ్ ఇంగువ ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకున్నాము అలాంగ్ విత్ ఉప్పు, కారం, పసుపు. దీంట్లో కావాలంటే కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చండి. అంటే కొంచెం బ్లాండ్గా ఉంటుంది. బేసికలీ లోబియా ఏంటి అంటే మనకి ఏం టేస్ట్ ఉండదు. ఇప్పుడు మన వడలు అంటే ఒట్టి వడ తిన్నా కూడా ఒక టేస్ట్ ఉంటుంది కదా, వీటికి అలా ఉండదు. అందుకని ఇవన్నీ యాడ్ చేస్తూ ఉంటాం. అండ్ ఆల్సో లోబియా కొంచెం మందం కాబట్టి మనం వాము, ఇంగువ, సోంపు ఇవన్నీ డైజెషన్కి ఈజీగా హెల్ప్ అయ్యే ఇవి ప్రోడక్ట్స్ అన్నీ కూడా యాడ్ చేస్తూ ఉంటాం. సో ఇది మంచి ఆప్షన్ అండి. వడలు చేయటం రాకపోయినా లేదా వడలు చేసే టైం లేకపోయినా ఇట్లాంటివి చేయొచ్చు, హెల్తీగా ఉంటాయి. అండ్ ఆయిల్ అస్సలు పీల్చుకోవండి. మనకి కుదిరినా కుదరకపోయినా పిండి ఆయిల్ అయితే పీల్చుకోదు ఇది. సో బ్రేక్ఫాస్ట్ చేసేసి అండ్ ఇవాళ నాకు కాఫీ తాగటానికి కంపెనీ అయితే దొరికారండి మా వారు. అదర్వైజ్ మార్నింగ్ లేచి తను హడావిడిగా రెడీ అవుతూ అట్లా ఉంటుంది. లేదా నేను శ్లోక స్కూల్ ఉంది అంటే ఎర్లీ మార్నింగ్ లేచేసి నేను నా కప్ ఆఫ్ కాఫీ అయితే తాగేస్తాను. కానీ ఇవాళ తను తొందరగా లేచి తొందరగా బయలుదేరారు కాబట్టి ఇద్దరికి కాఫీ అయితే కలిపేశాను. అండ్ అస్సలు ఆ స్కైని చూస్తున్నంతసేపు నాకైతే తెలియని వింత ఎక్స్పీరియన్స్ అన్నట్టు అనిపించిందండి. అండ్ కాసేపు కాఫీ తాగి పేపర్ చదివి ఇంకా ఆల్మోస్ట్ లైక్ 1 hour నేను ఏం పని చేయలేదండి. కొంచెం మొక్కల్ని చూసుకొని అట్లా టైం స్పెండ్ చేశాను. అండ్ లేటర్ ఆన్ ఇప్పుడు ఇంకా కిచెన్లోకి వచ్చి కిచెన్లో పనులు అయితే కానిస్తున్నాను. నిన్న నేను పల్లీలు వేపేసి పెట్టుకున్నానండి. సో ఇప్పుడు అవి రీఫిల్ అయితే చేసుకుంటున్నాను. అండ్ ఎవ్రీ టైం పల్లీలు తెచ్చినప్పుడు నేను వాటిల్ని ప్రాపర్గా ఫ్రై చేసి డ్రై రోస్ట్ చేసేసుకొని అప్పుడు చల్లారినాక కంటైనర్స్లో నింపుకుంటాను. ఇలా చేయటం వల్ల నాకు పల్లీలలో బూజు అట్లాంటివి రావు. అండ్ ఆల్సో ఏంటంటే ఎవ్రీ డే పచ్చడి చేయడానికి అప్పటికప్పుడు వేపుకొని ప్రొసీజర్ అంతా స్టార్ట్ చేయకుండా రెడీగా రోస్టెడ్ పల్లీలు ఉంటే వెంటనే తీసేసి మనం పచ్చడి చేసేసుకోవచ్చు కదా అన్నట్టు అనిపిస్తుంది. అండ్ ఇవాళ నేను పల్లీలు కొన్ని వేపుకున్నాను కదా, అవి కొన్ని తీసి పక్కన పెట్టుకున్నాను. అండ్ నువ్వులు కూడా మనకి చిటపట్లాడుతూ ఉంటాయి అంటారు చూడు, అంతవరకు ఫ్రై చేసుకుంటానండి. ఇదేంటి అంటే నువ్వులు పల్లీల ఉండల్లాగా చేసుకుంటాను. నాకేంటి అంటే ఒక నువ్వుల్ని ఏదో ఒక రకంగా కన్జ్యూమ్ చెయ్యాలి. అండ్ ఎస్పెషలీ వెన్ యూ హ్యావ్ గర్ల్స్ ఎట్ హోమ్ వాళ్ళకి నువ్వులు ఇవ్వాలండి యంగ్ ఏజ్ నుంచి. అండ్ మనకి ఏంటంటే ఒక ఏజ్ వచ్చినాక మనకి కాల్షియం డిపాజిట్స్ అన్నవి బాడీలో తగ్గిపోతాయి అంటారు. సో ఆ కాల్షియం ట్యాబ్లెట్స్ వేసుకునే బదులు న్యాచురల్ వేలో నువ్వుల్లో చాలా హై కాల్షియం ఉంటుందండి. సో దీన్ని ఎక్కువ నేను నా ఫుడ్లో ఇన్కార్పొరేట్ చేసుకోవడానికి చూస్తాను. సో పల్స్ మోడ్లో పల్లీలు గ్రైండ్ చేసుకున్నాను అండ్ పల్స్ మోడ్లో నువ్వులు కూడా అదే పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకుంటానండి. సో దట్ ఆ బరక అన్నది ఉంటుంది. మరి మొత్తం పేస్ట్ లాగా చేసుకున్నాం అనుకోండి నోటికి చుట్టుకున్నట్టు అనిపిస్తుంది ఉండ. సో నేనేంటి అంటే ఇట్లా నువ్వులు పల్లీలు పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకొని ఈ పౌడర్స్ని కలిపేసి, నా దగ్గర బెల్లం పౌడర్ కూడా ఉందండి.
సో అది కూడా వేసేసి మొత్తం కలిపేసుకున్నాను. కాకపోతే నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే నువ్వులు వేపినాక మరీ చల్లగా అవ్వాల్సిన అవసరం లేదండి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం మిక్సీ పట్టేసుకున్నామంటే ఆ ఆయిల్ యూజ్ అవుతూ ఉంటుంది కదా, అప్పుడు ఇట్స్ ఈజీ ఫర్ అస్ అనమాట ఉండకట్టుకోవటం. లేకపోతే మొత్తం చల్లగా అయిపోతే ఏమవుతుంది అంటే కొంచెం ఉండకట్టడం ప్రాబ్లం అయిందండి. నేను నువ్వులు వేపేసి అక్కడ పెట్టాను చల్లారుతాయి అనేసి, అండ్ బయటకు వెళ్ళి ఏదో పని చేస్తూ మర్చిపోయాను లిటరలీ. సో వెనక్కి వచ్చినాక మొత్తం చల్లగా అయిపోయినాయి. అప్పుడు మిక్సీ పట్టుకొని అప్పుడు ఉండ చేసేటప్పుడు మాత్రం కొంచెం చేతులు నొప్పులైతే వచ్చినాయండి. నో టూ వేస్ అబౌట్ ఇట్. బట్ దెన్ ఇది మాత్రం హెల్త్కి మంచిది కాబట్టి మనకి ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళకి డెఫినెట్లీ డైలీ 1 నువ్వుల లడ్డు అయితే యూ హ్యావ్ టు గివ్ దెమ్ అనిపిస్తూ ఉంటుంది. మా అమ్మాయి అంత ఈజీగా తినదండి శ్లోక, నేను లిటరలీ ఫోర్స్ చేసే తినిపించాలి. అండ్ ఇవన్నీ బైండ్ అవ్వటానికి కొంచెం మెల్ట్ చేసుకున్న గీ అయితే వేసుకొని ఉండలు కట్టుకున్నాను. అండ్ లాస్ట్లో అయితే అస్సలు ఉండలు రాలేదండి. ఇంకా దాన్ని అట్లా పౌడర్ లాగే ఉంచేసి అది స్పూన్తో తినేస్తాను. 2 days అయిపోతుంది. అండ్ కొంచెమే చేసుకుంటానండి ఏవైనా నేను, అంటే 2-3 daysకి సరిపడేటట్టే. ఎక్కువ రోజులు మనం తినలేము, బోర్ కొట్టేస్తుంది, పిల్లలు తినరు, మనము తినము. సో 2-3 daysకి ఇది సరిపోయేలాగా చేసుకుంటాను. అండ్ ఆల్సో తాలింపులో కూడా నేను నువ్వులు అన్నది మస్ట్ అండ్ షుడ్గా వేస్తానండి. పచ్చడి దగ్గర నుంచి పప్పు వరకు అన్నిట్లో నువ్వులు వేస్తాను నేను తాలింపులో. అది టేస్ట్ బాగుంటుందా అంటే నేను చెప్పలేనండి, నాకైతే అలవాటు అయిపోయింది కాబట్టి. మా ఇంట్లో ఇంకెవ్వరు క్రిబ్ చేయరు, తినేస్తూ ఉంటారు. అండ్ ఇంకా ఆ పని అంతా వైండప్ చేసేసుకొని నేను ఇంకా బెడ్రూమ్లోకి వచ్చానండి. ఇది శ్లోక బెడ్రూమ్. సో ఈ హెడ్ బోర్డ్స్ ఇవన్నీ క్లీన్ చేయాలి అనేసి ఇక్కడికి వచ్చాను. యాక్చువల్లీ ఏంటి అంటే నేను హెడ్ బోర్డ్స్, సైడ్ టేబుల్స్ ఇవన్నీ, హెడ్ బోర్డ్స్ మాత్రం ఆన్ రెగ్యులర్ బేసిస్ క్లీన్ చేయనండి. సైడ్ టేబుల్ ఎవ్రీడే డస్టింగ్లో అది ఇన్కార్పొరేట్ చేసుకొని క్లీన్ చేసేస్తాను. అండ్ బెడ్షీట్ మార్చేటప్పుడు ఇవన్నీ క్లీన్ చేస్తాను. కానీ ఇప్పుడు ఏంటి అంటే హాలిడేస్ కదా అనేసి శ్లోకకి ఒక టాస్క్ ఇచ్చానండి. ఎవ్రీ టైమ్ వెన్ వి చేంజ్ ద బెడ్షీట్స్ తను చేంజ్ చేయాలి అనేసి. సో తను బెడ్షీట్స్ చేంజ్ చేస్తుంది అండ్ నేను ఈ హెడ్ బోర్డ్స్ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి కదా, ఇగ్నోర్ చేయలేం కదా అనేసి ఇవాళ నేను ఇదంతా క్లీన్ చేసేస్తున్నాను. అండ్ దెన్ పక్క దులిపేసుకుంటాను. దెన్ ఇట్ విల్ మేక్ ద ఎంటైర్ ప్లేస్ నీట్ అండ్ క్లీన్ అన్నట్టు ఉంటుంది కదా. సో ఈ డస్టింగ్ అంతా ఫినిష్ చేసుకున్నాక బెడ్షీట్ కూడా ఒకసారి దులిపేసుకొని అప్పుడు స్ప్రెడ్ చేసుకుంటానండి. అండ్ మన వ్యూవర్ ఒకళ్ళు అడిగారు బెడ్స్ని ఎలా మెయింటైన్ చేయాలి పిల్లలు ఉన్నప్పుడు అనేసి. యూ హ్యావ్ బెడ్ ప్రొటెక్టర్స్ అని దొరుకుతున్నాయండి, మ్యాట్రెస్ ప్రొటెక్టర్స్ అంటారు. యూ కెన్ చెక్ ఇట్ ఆన్ అమెజాన్. యూ హ్యావ్ వెరీ నైస్ ప్రోడక్ట్స్. మీరు అవి యూస్ చేయొచ్చు. పిల్లలు ఉన్నప్పుడు స్పిలేజ్ ఏమన్నా వాటర్ పడిపోకుండా ఉండటానికి అది బాగా హెల్ప్ అవుతుంది. అండ్ వెన్ టు చేంజ్ బెడ్ షీట్స్ అని అడిగారండి. అది టోటలీ మీ పర్సనల్ చాయిస్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. నేనైతే వీక్కి ట్వైస్ మార్చుకుంటానండి. ఎవ్రీ 2 daysకి 3 daysకి అన్నట్టు మురికిని బట్టి మార్చేస్తూ ఉంటాను. నాకు బెడ్ అన్నది నీట్గా లేకపోతే అసలు నిద్ర పట్టదండి. అండ్ హైజీన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో ఐ ప్రిఫర్ చేంజింగ్ ఇట్ ఎవ్రీ 2 daysకి ఒకసారి అట్లా మారుస్తూ ఉంటాను అనమాట. అంటే వీక్లీ ట్వైస్ అనుకోండి ఐ చేంజ్ ద బెడ్ షీట్స్. అండ్ ఇక్కడ మీతో మాట్లాడుతూనే మొత్తం నీట్గా చేసేసుకున్నాను. అండ్ ఇదంతా సెట్ చేసేసానండి. అండ్ ఈ రూమ్లోనే డస్టింగ్ ఇవాళ చేస్తున్నాను కాబట్టి తన వార్డ్రోబ్ పైన పార్ట్, అవుట్ సైడ్ పార్ట్ ఏంటి అంటే కొంచెం కాలిన్ వేసి క్లీన్ చేస్తున్నాను. మనం వార్డ్రోబ్ సర్దుకుంటాము, మెయింటైన్ చేస్తాం, అంతా చేస్తాం, కానీ పైన ఆ లుక్, ఆ నీట్నెస్ లేకపోతే ఆ రూమే ఒకలాగా క్లమ్జీగా అనిపిస్తూ ఉంటుందండి. అండ్ నాకేంటంటే ఈ వార్డ్రోబ్ కలర్స్ అసలు అర్థం కావట్లేదండి, ఏంటో మరి ఇవి అంటే ఒక లుక్ లేదు, ఏవి లేదు అనిపిస్తూ ఉంటుంది అనమాట నాకు ఈ వార్డ్రోబ్స్ చూసి. నేను ఆల్వేస్ ఐ కంపేర్ దిస్ విత్ పూణే హౌస్. పూణేలో వార్డ్రోబ్స్ ఎంత బాగున్నాయి, ఇక్కడ ఏంటి ఇట్లా ఉన్నాయి, లుక్ లేదు, పాడలేదు ఇది అన్నట్టు అనుకుంటూ ఉంటారండి. బట్ దెన్ దెర్ ఇస్ నథింగ్ మచ్ వీ కెన్ డూ. రెంటెడ్ అపార్ట్మెంట్స్లో ఇలాగే ఉంటుంది, అడ్జస్ట్ అవ్వాల్సిందే. అండ్ అది క్లీన్ చేసేసి వచ్చినాక ఇంకా డైనింగ్ టేబుల్ ఎవ్రీ మీల్ అయిపోయిన వెంటనే క్లీన్ చేస్తూ ఉంటానండి. అంటే బ్రేక్ఫాస్ట్ చేసిన వెంటనే ఒక వెట్ క్లాత్తో క్లీన్ చేసేస్తాను. లంచ్ అయిపోయినాక
క్లాత్తో క్లీన్ చేసేస్తాను అండ్ డిన్నర్ అయినాక వెట్ క్లాత్తో క్లీన్ చేసేస్తాను. బట్ ఇట్లా మళ్ళీ డస్టింగ్లో ఐ డోంట్ ఇన్కార్పొరేట్ డైనింగ్ టేబుల్ ఎట్ ఆల్ ఆన్ అ డైలీ బేసిస్. కానీ ఇవాళ ఏంటి అంటే కొంచెం ఆ ప్లాస్టిక్ ప్రొటెక్టర్ ఏదైతే వేసానో దాంట్లో ఏమన్నా మరకలు పడ్డాయా ఇవన్నీ చెక్ చేసుకుంటూ క్లీన్ చేస్తున్నానండి. బట్ రెగ్యులర్ క్లీనింగ్ జరిగితే మాత్రం ఈ ప్రొటెక్టర్ని మెయింటైన్ చేయటం ఈజీ. ఒక్కొక్కసారి బాగా మరకలు పడి లేదా బాగా డస్టీగా ఉంది అనిపించినప్పుడు మాత్రం దీన్ని తీసి నేను సర్ఫ్ వేసుకొని ఆ వాటర్లో సోక్ చేసుకొని వాష్ చేసేస్తాను. ఇట్స్ వెరీ ఈజీ టు యూజ్ అండి ఈ ప్రొటెక్టర్స్ మాత్రము. కాకపోతే మీకు ఆరేసుకోవటానికి స్పేస్ ఉండాలి. ఇప్పుడు ఈ ఇంట్లో అయితే ఐ డౌట్ ఎక్కడ ఆరేస్తాను అని. పూణేలో అయితే చక్కగా హ్యాంగింగ్ రాడ్స్ ఉండేవి కదా, అక్కడ ఆరేసుకునేదాన్ని అండి. అండ్ చక్కగా డ్రై అయిపోయేది. చాలా ఈజీ టు మెయింటైన్ ఈ ప్లాస్టిక్ ప్రొటెక్టర్స్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ టేబుల్ క్లాత్. అండ్ వన్ హంబుల్ రిక్వెస్ట్ అండి, ఇక్కడ వరకు మీరు నా వీడియో చూస్తున్నారు అంటే మీకు ఏదో ఒక ఆస్పెక్ట్లో నచ్చే ఉంటుంది కదా. సో ప్లీజ్ అండి, ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. అండ్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్ రియలీ మోటివేట్స్ అస్. ఎంత హార్డ్ వర్క్ చేసినా మోటివేషన్ లేకపోతే మేము కూడా ఇన్నోవేటివ్ కంటెంట్ ఆర్ బెటర్ కంటెంట్ తేలేకపోతాము. సో ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఎందుకు ఇట్లా చెప్తున్నాను అంటే నేను మొన్న అనలిటికల్స్ చూసానండి. దాంట్లో 68% ఆఫ్ ద వ్యూవర్స్ డిడ్ నాట్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అండ్ దట్ ఈస్ సంథింగ్ విచ్ రియలీ కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అంత హార్డ్ వర్క్ చేసి అండ్ యూ లైక్ ద కంటెంట్ యట్ మీరు మర్చిపోతున్నారేమో సబ్స్క్రైబ్ చేసుకోవటానికి. ఒక్కసారి చూసి చెక్ చేసుకుని ఆ సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి. అండ్ ఇంకా డస్టింగ్ ఎలాగో స్టార్ట్ చేశాను కదా అనేసి లివింగ్ ఏరియా అంతా కూడా డస్టింగ్ చేసేసుకుంటున్నాను. ద రెగ్యులర్ స్టఫ్ అండి, సోఫాస్, సెంటర్ టేబుల్, సైడ్ టేబుల్స్ ఇవన్నీ రెగ్యులర్గా క్లీన్ చేసుకునేవే కదా. సో అవి చేసుకుంటున్నాను. అండ్ రొటీన్ ఏదైనా మీరు ఫాలో అవుతారా అని నన్ను అడిగితే నేను ఎప్పుడూ చెప్పేది ఒకటేనండి, క్లీనింగ్ రొటీన్ అన్నది నేను ఫాలో అవ్వను. నాకు ఎప్పుడు మురికి కనిపిస్తే అప్పుడు క్లీన్ చేసేస్తాను. అండ్ కొన్ని బై డిఫాల్ట్ ఉంటాయి, లైక్ లివింగ్ ఏరియా డస్టింగ్ అన్నది దాన్ని అవాయిడ్ చేయలేము. అండ్ బెడ్రూమ్స్లో సైడ్ టేబుల్స్ అన్నది ఎవ్రీడే దే హ్యావ్ టు బీ క్లీన్డ్. ఇవి మాత్రం ఒక థంబ్ రూల్ లాగా పెట్టుకొని క్లీన్ చేస్తాను. ఎందుకంటే మనకు చిరాకు అనిపిస్తుందండి ఆ డస్ట్ అక్కడ చూస్తూ ఉంటే. అందుకని ఇది మాత్రం రెగ్యులర్గా ఏదో ఒక టైంలో చేస్తాను. ప్రిఫరబుల్లీ ఇన్ ద మార్నింగ్, బికాస్ హౌస్ హెల్ప్ వచ్చి ఇల్లు క్లీన్ చేసేస్తుంది అన్నట్టు. అండ్ ఇంకా మా హౌస్ హెల్ప్ వచ్చి ఇల్లు క్లీనింగ్, డిషెస్ అన్నీ క్లీన్ చేసేసి వెళ్ళిపోయిందండి. కానీ మాకు ఇక్కడ వానలు కదా, గిన్నెలు అసలు పొద్దున కడిగిన సాయంకాలం వరకు మాయిశ్చర్ ఉంటుంది దాంట్లో. అందుకని వాళ్ళ నుంచి ఏం చేద్దాం అనుకున్నానంటే ఒక క్లాత్ తీసేసుకొని వైప్ చేసేసి అంతా గట్టు మీద పెట్టేద్దాము. అప్పుడు కొంచెం తొందరగా ఆరిపోతాయి డిషెస్ అన్నవి. అండ్ ఇక్కడ సెట్ చేసేసుకోవచ్చు. అండ్ నాకు అస్సలు నచ్చని పని ఇంట్లో అంటే బట్టలు ఉతికి ఆరేసుకోవటం, ఈ లాండ్రీ పని అండ్ ఈ డిషెస్ని మళ్ళీ ఆ షెల్ఫ్స్లో సెట్ చేయటం అండి. నాకు అది అసలు ఎంత బోరింగ్ అనిపిస్తుందో. దానికోసం ఎవరినైనా హైర్ చేసుకుంటే ఎంత బాగుండో అనిపిస్తూ ఉంటుంది. కానీ డబ్బుల్ని అంత ఇష్టం వచ్చినట్టయితే నేను స్పెండ్ చెయ్యను. బట్ కొందరికి కొన్ని నచ్చుతాయి, కొందరికి కొన్ని నచ్చవు కదండి. నాకైతే అస్సలు నచ్చని పని ఇది. మీకు నచ్చని పని ఏముందో నాకు కామెంట్ చేసి చెప్పడం అయితే మర్చిపోవద్దండి. అండ్ ఇట్లాగా ఇవాళ చిన్న చిన్న పనులే అండి, కానీ అన్నీ ఫినిష్ అయితే చేసేసుకున్నాను. ఇంకా ఇప్పుడు లంచ్ ప్రిపరేషన్స్ అవన్నీ పెట్టుకుంటాను. సో ఇదండి ఇవాళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. యూ హ్యావ్ ఎ గ్రేట్ డే.